40,000కి సెట్ చేసినాం పెద్ద గణపతి లాల్బాగ్. ఏం లాస్ట్కి చూద్దాం అనుకున్నాం మాకు నీ అందుకో నెత్తి పట్టుకో ఫోటో అనుకున్నా ఫోటో కూడా మాకు గిట్లుండాలి గీత గంటే గింతే షైనింగ్ కలర్ ఆస్తులు అడుగుతున్నావు నేను తీసుకోపోయేందుకు దాదా బండి ఈఎంఐ ఉందా ఇన్స్టాల్మెంట్ అడుగు. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫన్ యూట్యూబ్ తెలుగు. అయితే ఈరోజు వచ్చేసి అయితే మేము గణపతి ఆర్డర్ అవుతున్నాం. అయితే నేనైతే కార్లో వచ్చిన కార్ అయితే ఇక్కడ సర్వీసింగ్కి ఇచ్చేసి ఇక్కడ నుంచి సునీల్ గారి బండి మీద వచ్చిండు. సునీల్ గారి బండి మీద గొర్రెలను అయితే వెళ్తున్నాం. ఇంకా మా వాళ్ళు అయితే వస్తున్నట, వాళ్ళు ఇంకా రాలేరు. వాళ్ళు వెళ్ళినాక అక్కడ నుంచి కొర్రలు వెళ్తాం మెట్పల్లి నుంచి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మెట్పల్లి ఉన్నాం. ఇంకా ముందడ వీడియోలు మా గణపతులు మొత్తం ముందడ చూపిస్తా, ఓకేనా. మన కార్ అయితే ఇక్కడనే సర్వీసింగ్ అయితే ఇచ్చేసినాం. సర్వీసింగ్ ఇచ్చి ఇప్పటి నుంచి అయితే మనం వెళ్దాం బైక్ తీసుకొని. అట్లనే మా సునీయానికి చిన్న ఏదో స్కిన్ ఎలర్జీ అయితే ఇక్కడ స్కిన్ హాస్పిటల్ వచ్చినాం. ఇక్కడనైతే చూపించుకొని మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరాలి నెక్స్ట్ వేరే ప్లేస్కి. అయితే మా తమ్ముడు ప్రణయ్ గారు అయితే దుబాయ్ వెళ్తుండు. దుబాయ్ వెళ్తే ఆయనకి ఎక్స్చేంజ్ కోసం అయితే ఇక్కడికి వచ్చినాం. ఇండియా రూపీస్ దుబాయ్ పైసలకి ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఇక్కడనే ఉన్నాం. ఇక్కడైతే మనోడు అయితే తీసుకున్నాడు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవుదాం మనం. మొత్తానికి అయితే మెట్పల్లిని అయితే పని అయితే అయిపోయింది. ఇప్పుడైతే మన వాళ్ళు కొర్రలలో వేడి చేస్తున్నాం. గణపతుల కాడికి ఏంలట, మేము కూడా పోతున్నాం. ఆల్రెడీ ఆరపేట దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆయనం వీడియో ఇద్దామని వెళ్తున్నాం. అక్కడ ముందడ పోయినాక గణపతులు చూపిస్తాం. మన వాళ్ళు అయితే కలిసింది ఆడ ముందట్టున్నారు. మన వాళ్ళే మొత్తం మన చేతులు దుంకుతులు చూసినాం. వాళ్ళే మన వాళ్ళు. మనమైతే ఇప్పుడే స్టార్ట్ అయినాం గణపతులు చూసాను కదా. ఫస్ట్ షెడ్లోకి అయితే పోతున్నాం. పోయిన తర్వాత గణపతులు ఎట్లుంటాయి ఏం కదా అనేది మొత్తం చూపిస్తాం. మా ఆర్డర్ ఏది ఇచ్చినామో గణపతి కూడా చెప్తాం. మీరైతే ఈ వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. అయితే ఇప్పుడు చూసేటోళ్ళు అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి చూడండి. జై బోలో గణేష్ మహారాజ్కి అని ఒక కామెంట్ కూడా పెట్టండి. మొత్తానికి అయితే మన వాళ్ళు గణపతి లోపలికి పోతున్నాం. గణపతులు అయితే మస్తు పెద్దగా ఉన్నాయి. ఇది 60,000 ఉంటుంది. ఇవి అయిపోయినాయి. ఇది ఒకటి ఉంది, అది దండ ఒకటి ఉంది. ఉన్నాయా? అదైతే 45,000, ఇదైతే 30,000. ఇది 30. పైసలు లేవు, బాగా రెడీ చెప్తున్నావు. అత్త బండి దా ఎక్కువ బండి ఎక్కువ. ఆస్తులు అడుగుతున్నావు నేను తీసుకోపోయేందుకు. దాదా బండి తక్కువ వచ్చాను నువ్వు మేము తీసుకొని పోతాం సరేనా. దా అయ్యో దా. అజయ్ ఈఎంఐ ఆప్షన్ ఉందే మాడు. ఈఎంఐ ఉందా ఇన్స్టాల్మెంట్ అడుగు.
పెద్దగా ఉన్నావు నీ పంతులు బొట్టు పెట్టమన్నాడు అనుకో ఎట్లా పెట్టుడు ఈడెక్కాలి ఈడెక్కాలి ఆడెక్కి జబం ఎక్కి అవ్వా నీ తలక చూసుడు కష్టమే లెక్కగా అయితే ఎట్లా మరి నేను తీసుకోపో ఆస్తులు అడుగుతున్నాను నేను తీసుకోపోయేదాన్ని ఈఎంఐ ఉంది అడుగు మరి వేరే షెడ్లను అయితే చూసినాం. అక్కడ నుంచి అయితే మనకు రేట్లు బాగా చెప్పిండు. ఇంకో షెడ్ కాడికి అయితే వెళ్తున్నాం. అక్కడికి అయిన తర్వాత చూస్తాం గణపతులు ముందట. ఈ షెడ్లను అయితే గణపతులు చూసినాం. గణపతులు అయితే మస్తు అంటే మస్తు ఉన్నాయి, కానీ రేట్లు అయితే మామూలుగా లేవు. మినిమం 70-80 వేల పైన ఉన్నది. అక్కడనైతే చూసినాం, మనకైతే సెట్ కాలేదు బడ్జెట్. ఇక నెక్స్ట్ మనం వేరే షెడ్ కాడికి అయితే వెళ్దాం. ఇక్కడనైతే మన వాళ్ళు అయితే కొన్ని ఫోటోలు తీయండి. గణపతులు అయితే మస్తు ఉన్నాయి. ఇక్కడ వేరే షెడ్కి అయితే వచ్చేసినాం మనం. ఇక్కడనైతే చూద్దాం ఒకసారి. ఎట్టకేసినాం ఏం తిరుగుతాయి ఒక్కడనే సెలెక్ట్ అయ్యారు ఎట్టకేసినాం కొద్దిగా రెస్ట్ చేసుకున్నాం. మనదేనా షాప్ మేడం చూడుకోరు మంచి తగ్గేదే లేదా? తగ్గేదే ఎందుకు ఇట్లుండే 10 భయ్యా 10 ఉంటాయా దీనికి అది కట్టుడే పంచ తగ్గేదే లేదు. గృహలకు వచ్చినట్టున్నారా? ఏదో గృహలకు వచ్చినట్టున్నది చీకటి. అరే కొనేదానికి వచ్చిన తిరిగేదానికి వచ్చినరా? కొట్టుపోరా తబలా. అని ఇంకా 30 ఒకసారి వర్షం పడేటట్టున్నది. మల్లన్న కలాట్స్, మల్లన్న కలాట్స్ లేను ఏమన్నా కలాట్స్ మల్లన్న కలాట్స్ రా. తబలా గణపతులు ఉన్నాయా? ఇక్కడనైతే మా గణపతికి అయితే ఇక్కడ వేరేల గణపతికి పెయింటింగ్ వేస్తున్నారు. నేర్ పాలిష్ గణపతికి చూడండి ఒకసారి ఎట్లా వేస్తున్నా చూస్తాను కదా. మాకు గిట్లుండాలి గీత గంటే గింతే షైనింగ్ కలర్ అవసరం లేదు. ఆయన ఎట్లా చెప్తాను అని ఆయన గీ గణపతి
మన వాళ్ళు అయితే తిరిగి ఆటకు వచ్చింది. ఒక ఛాయ్ తాగుదామని అయితే హోటల్కి వచ్చి కూర్చున్నాం. అందరు ముఖాలు అయితే ఆడిపోయినాయి. తిరిగి ఆటకు వచ్చేసినాం మొత్తం. మా శివాడు వస్తున్నాడు, శివాని కోసం వెయిటింగ్. అంతలోపు అయితే మంచిగా ఒక దిల్పాసంత అయితే తిన్నాం. బ్రెడ్ ఆకలి అయింది. శివాడు వచ్చింది. పెద్దలకు ఫ్రీడమ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ నమస్కారం. మీ యొక్క విన్నపం ఏంటంటే చిన్న గణపతి పెడితే బాగుంటుంది. నా యొక్క విన్నపం ఈసారైనా తగ్గించి పెడదాం మన ఆత్మలో. చలో తీరా టోపీ నేను రొప్పిల్లా పైసలు బయట గోడలు ఉన్నాయంటే తెప్పిస్తారు. ఈ డిస్ప్లే మంది అంటే ఇవన్నీ డిస్ప్లే ఉన్నాయన్నట్టు. ఈ షెడ్లన్నీ ఎందుకు పెట్టుకున్నాడు అని శాంపుల్ పెట్టుకుంది. ఏం లాస్ట్కి చూద్దాం అనుకున్నా మా కదా నీ అందుకో నెత్తి ఉన్నాడే ఎక్కువ బండి 2 గంటలకు వచ్చినాం. 6 అవుతుంది, 6:30, 7 అవుతుంది. ఇంకా తిరుగుతున్నాం గణపతులు. రేటు కూరితే గణపతి నస్తలే, గణపతి నస్తే రేటు కూరుతుంది. చీకటి పడ్డది అయినా అని కూడా మా వాళ్ళది గణపతి మనది ఉడతలేదు. ఫైనల్ చేద్దామని ఒక కాడికి వచ్చినాం. చూద్దామయ్య అయితే శివాడు అయితే వచ్చిండు. శివాడు వచ్చినాక ఎట్లుంటుంది చూద్దాం. టైం వచ్చేసి 7 అవుతుంది. మన ఆకలి అవుతుందా అంటే ఆయనతో మనం స్నాక్స్ తింటేందుకు చాయ్ తాగేందుకు అయితే హోటల్కి అయితే వచ్చేసినాం. సక్సెస్ఫుల్గా టైం వచ్చేసి మొత్తానికి అయితే 40,000కి సెట్ చేసినాం పెద్ద గణపతి లాల్బాగ్. మీరు వచ్చినాక కూడా ఉంది పార్ట్ 2లా. ఇప్పటికైతే వీడియో ఎండ్ ఆఫ్ చేస్తున్నాం. బాయ్ పోతున్నాం. మేము ఆవిడ కూడా కవర్ చేసి కంప్లీట్. ఓకేనా? లైక్ కొట్టుండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛాయ్ ఎక్కిద్దామంటున్నాం. ఒక ఛాయ్ ఎక్కించి వెళ్తాం.